అందుకే ది హ్యాండ్స్ దట్ గివ్ ఆర్ హోలియర్ దెన్ ద లిప్స్ దట్ ప్రే అంటుంది మదర్ తెరీసా. ఇచ్చే చేతులు అంత పవిత్రం. ఒకరి యొక్క కంటి నీరు తుడవడం కోసం ముందుకొచ్చిన చెయ్యి, ఓదార్చడానికి చేసిన ప్రయత్నం, తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపకారం చెయ్యాలన్న తాపత్రయం మనిషిని మనిషిగా నిలబెడుతుంది. అలా బ్రతికిన వాడెవరో ఆయన మనిషి. ఫ్లారెన్స్ నైటింగేల్ దీపం పట్టుకుని ఒక నర్స్ అయినప్పటికీ కూడా ఆమె రోగగ్రస్తులైన వాళ్ళు, యుద్ధంలో క్షతగాత్రులైన వాళ్ళకి సేవ చేయడం కోసం కష్టపడి ఎన్ని సంవత్సరాలు మంచం పట్టేసిందో తెలుసా ఆవిడ? 20 గంటల రోజుకి రోగుల్ని సేవ చేసేది అహరహం. అలా సేవ చేయడంలో ఆవిడ ఆరోగ్యం అంతా నశించిపోయి మంచాన పట్టేసింది. అయినా ఆవిడ బాధపడలేదు. మంచంలో ఉండి పుస్తకం రాసింది. నర్సుగా ఎలా ప్రవర్తించాలో ది హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అను పుస్తకం రాసింది. ఆ పుస్తకం ప్రపంచమంతటి చేత ఆదరింపబడింది. ప్రఖ్యాతమైన అవార్డు అందుకుంది మంచం మీదుండి. ఆవిడ వెళ్ళిపోతుంటే హాస్పిటల్లో రోగులు ఆవిడ నీడ పడేది. చీకట్లో వెడుతున్నప్పుడు, ఇప్పుడు అలా దీపం వెలుగుతుంటే నేను వెడుతున్నాను అనుకోండి, నీడ పడుతుంది. అది జన్మ అంటే, అది జీవితం అంటే. ఫ్లారెన్స్ నైటింగేల్ హాస్పిటల్లో వెడుతుంటే ఆవిడ నీడ పడితే రోగులు అతి కష్టం మీద లేచి ఆవిడ నీడ ముద్దు పెట్టుకునేవారు. ఆవిడ్ని కాదు, ఆవిడ నీడని. ఆవిడ నీడ ముద్దు పెట్టుకున్నా చాలు, అంత సేవ చేసిన మహాతల్లి. అది జీవితం. ఎప్పటి ఫ్లారెన్స్ నైటింగేల్ ఇప్పటికీ తలుచుకుంటారు. ఎక్కడో పుట్టింది మహాతల్లి, మార్గరెట్ ఎలిజబెత్ ఆవిడ పేరు. కానీ స్వామి వివేకానంద వెళ్ళి విదేశాల్లో ప్రసంగాలు చేస్తుంటే ఆకర్షితురాలైంది. నేను కూడా కష్టపడి సేవ చేస్తాను అంటే భారతదేశానికి రమ్మని ఆహ్వానించాడు వివేకానందుడు. భారతదేశానికి వచ్చి ఇక్కడి భాషలన్నీ నేర్చుకుని కష్టపడి పాఠశాలలు పెట్టి స్త్రీలందరినీ కూడా చేరదీసి పాఠాలు చెప్పి వాళ్ళందరినీ కూడా విద్యలో పైకి తీసుకొచ్చింది. నిన్ను నువ్వు సమాజానికి నివేదన చేసుకున్నావు, అందుకు నీకు నివేదిత అని పేరు పెడుతున్నాను. నిన్ను సోదరి అని భారతదేశం గౌరవిస్తుందన్నాడు వివేకానందుడు. సిస్టర్ నివేదిత అని పిలువబడింది. అటువంటి తల్లి చిట్ట చివర అద్భుతమైన పుస్తకాలు రాసింది. ఆ పుస్తకాల మీద కొన్ని లక్షల రూపాయల రాయల్టీస్ వస్తాయని తెలిసి కూడా ఒక రూపాయి తాను తీసుకోకుండా తన జీవితంలో తాను బ్రతికుండగా, తన శరీర పతనము తర్వాత కూడా ఆ డబ్బంతా రామకృష్ణ మిషన్కి చెందాలి అని వీలునామా రాసి చిట్ట చివర డార్జిలింగ్లో శరీరాన్ని వదిలిపెట్టి భారతదేశపు మట్టిలో కలిసిపోయింది. ఎక్కడ పుట్టిన మార్గం